ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నేషనల్ క్రష్ రష్మిక మందన బాక్స్ ఆఫీస్ క్వీన్ గా మారిపోయింది. సికిందర్ మినహా ఈ ఏడాది వచ్చిన సినిమాలన్నీ మంచి హిట్స్ అందుకున్నాయి. నార్త్ సౌత్ లో ఆమె డిమాండ్ డబుల్ అయింది. ఆడియన్స్ లో క్రేజ్ పీక్స్ కి చేరుకుంది. కానీ అదే టైంలో హేట్ రేట్ మూటగట్టుకుంటోంది. ఇదంతా తను చేసుకున్నదేనా? కన్నడ నుంచి బాలీవుడ్ కి ఎదిగిన సోయగం రష్మిక మందన్న ప్రెజెంట్ టాలీవుడ్ బాలీవుడ్ హీరోలకు లక్కీ గర్ల్ గా మారిపోయింది. యానిమల్, పుష్ప 2తో రణబీర్, అల్లు అర్జున్ ఖాతాలోనే కాదు ఈ ఏడాది వచ్చిన చావా మూవీతో విక్కీ కౌశల్ కి కూడా హైయెస్ట్ గ్రాసర్ మూవీస్ ని అందించింది. అలాగే కుబేరా, థామా, ది గర్ల్ ఫ్రెండ్ కూడా హిట్స్ గా నిలవడంతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ నేషనల్ క్రష్ ఎంత హైప్ చూస్తుందో అంతే హేట్ రేట్ ఎదుర్కొంటోంది. దానికి రీజన్ నేషనల్ క్రషే. సెల్ఫ్ గోల్ వేసుకుంటోంది అమ్మడు. రష్మిక చేస్తున్న వ్యాఖ్యలే వివాదానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా కన్నడిగుల హృదయాలను ముక్కలు చేస్తున్నాయి. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో సక్సెస్ మీట్ నిర్వహించింది టీమ్. ఈ ఈవెంట్ లో రష్ మాట్లాడుతూ కొన్ని స్టోరీలు విన్నప్పుడు ఈ స్టోరీ ఫస్ట్ టైం చేయాలనిపించింది. ఎందుకంటే భూమా లైఫ్ లో ఏమేమి జరిగాయో కొన్ని సిచ్యువేషన్స్ నా లైఫ్ లోనూ జరిగాయి. ఆ టైంలో నా పక్కన సుధీర్ సార్, దుర్గా లాంటి ఫ్రెండ్ లేరు అంటూ క్యారెక్టర్లను ఉద్దేశించి కామెంట్లు చేసింది. దీంతో కన్నడిగులు, నెటిజన్లు రష్మిక అంటే గిట్టని వారు కన్నడ హీరో రష్ మాజీ లవర్ రక్షిత్ శెట్టిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేసిందంటూ మండిపడుతున్నారు. విక్టిమ్ కార్డ్, సింపతి కార్డ్ ప్లే చేస్తుందంటూ మండిపడుతున్నారు. రష్మిక గురించి పాజిటివ్ గా మాట్లాడిన రక్షిత్ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలోనూ పలు ఇంటర్వ్యూల్లో, సినీ ఈవెంట్స్ లో నోరు జారి టార్గెట్ అవుతోంది రష్మిక. ఓ ఇంటర్వ్యూలో కిరాక్ పార్టీ గురించి ప్రస్తావించి రక్షిత్ శెట్టి నిర్మాణ సంస్థ గురించి మర్చిపోవడం, కాంతార సినిమా చూడలేదని చెప్పడం వల్ల ట్రోల్ కి గురైంది. ఓసారి దక్షిణాది మాస్ డాన్సులు ఎక్కువ ఉంటాయని చేసిన వ్యాఖ్యలు చిచ్చుపెట్టాయి. చావా ప్రమోషన్ లో కూడా తన మూలాలు మర్చిపోయి హైదరాబాద్ నుండి వచ్చా అని కామెంట్లు చేయడం వివాదంలోకి నెట్టింది. దీంతో కన్నడిగుల కోపానికి గురవుతోంది. ఆమెను ట్రోల్ చేసేస్తున్నారు. అయితే సక్సెస్ ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఇలా కోరి కోరి వివాదాలను కొని తెచ్చుకోవడం అవసరమా రష్మిక అంటున్నారు కొందరు. మరి మేడం ఈ రిక్వెస్ట్లు పరిశీలనలోకి తీసుకుని ఫ్యూచర్ లో మరింత కేర్ఫుల్ గా మాట్లాడుతుందేమో చూడాలి.